హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి చేయూత పెన్షన్‌లు ఏ ఏ జిల్లా వారికి ఈరోజు జమ చేయబోతున్నారు, అలాగే రేపు ఏ ఏ జిల్లాలో జమ చేయబోతున్నారు, దాంతో పాటు గత నెల యొక్క చేయూత పెన్షన్ డబ్బులు కూడా ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెలకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ పింఛను వస్తే పరిస్థితి ఏంటి? 1952 భవిష్య నిధి చట్టం కిందకు వచ్చే ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద 37 లక్షల మంది వృద్ధులు, వారి కుటుంబీకులకు ఇస్తున్న మొత్తం ఇంతే. ఈ అరకొర పింఛన్‌తో ఆహారం, దుస్తులు, ఇంటి అద్దెలు, వైద్యం వంటి ఖర్చులన్నీ తీరిపోవాలి. ఉద్యోగ జీవితమంతా శ్రమించి, పన్నులను కట్టి, దేశ ఆర్థిక ప్రగతి యజ్ఞంలో భాగస్వాములైన వారికి దేశంలో కోట్ల మందికి ఈపీఎఫ్ పెన్షన్ ఎక్కువ మొత్తాలనే వృద్ధాప్య పెన్షన్ల కింద ఇస్తున్నారు. వారిలో అత్యధికులు ఉద్యోగులు. ఉద్యోగం చేసి ఆదాయ పన్నును కట్టిన వారు లేదా ఉదాహరణకు ఈపీఎఫ్ కనీస పెన్షన్ రూ. 1000 అయితే 2 తెలుగు రాష్ట్రాల వృద్ధాప్య పెన్షన్లు ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ రూపాయల్లో ఉంటుంది. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు పూర్తి కాలం పదవిలో ఉండకపోయినా పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఎంపీగా, ఎమ్మెల్యేలుగా 2 పదవులు నిర్వహించిన వారికి డబుల్ పెన్షన్లు వస్తాయి. వీరెవరికి ఈపీఎఫ్ పెన్షన్లంతా తక్కువగా లభించవు. ఈపీఎఫ్ చందాదారులకు పెన్షన్ పొందడం హక్కు. అవి ప్రభుత్వం చేసే దానం కాదని న్యాయస్థానాలు కూడా స్పష్టం చేశాయి. ఈపీఎఫ్ పెన్షన్ పథకంలో 5.39 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వారిలో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య 81 లక్షలకు పైగా ఉంది. ఈ కొంతమందికి కూడా ఎక్కువ మొత్తంలో పెన్షన్ను చెల్లించడానికి కావలసిన సొమ్ము తమ దగ్గర లేదని ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. ఈపీఎఫ్ పెన్షన్ నిధికి ఎంత మొత్తం జమ చేయాలి, అలాగే ఉద్యోగి రిటైర్ అయ్యాక ఎంత మొత్తం పెన్షన్ వస్తుంది అనేది ముందుగానే నిర్ణయం అవుతుంది. కనుక పెన్షన్ సరిగ్గా లేకపోవడం అనే కారణంపై తరువాత దాన్ని పెంచడం సాధ్యపడదని ప్రభుత్వం చెబుతుంది. ఈ ఏడాది మార్చి 31 తేదీలోపు ఉద్యోగుల పెన్షన్ పథకంలో జమ అయి ఉన్న మొత్తం డబ్బులు 9,92,689 కోట్ల రూపాయల వరకు అని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటుకు తెలిపారు. ఈ మూల నిధితో పోలిస్తే ఏటా పెన్షన్ చెల్లింపులు ఖర్చవుతున్న మొత్తం చాలా తక్కువ. ఉదాహరణకు 2023-24 సంవత్సరంలో 8,88,269 కోట్ల రూపాయల మూల నిధి ఉండగా, ఆ ఏడాది పెన్షన్ల కింద చెల్లించిన మొత్తం అందులో 2.59% అంటే 23,027 కోట్లకు పైగా పైచిలుక మాత్రమే ఉంటుంది. ఆ సంవత్సరం మూల నిధి వచ్చిన వారికి వడ్డీ 58,668.73 కోట్లు. అది ఆ ఏడాది పెన్షన్ల కింద చెల్లించిన మొత్తం రెట్టింపు కంటే ఎక్కువ. పైగా పెన్షన్ పథకంలో మొత్తం 5.900 కోట్ల రూపాయల వరకు సభ్యుల్లో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు. ఏ సంవత్సరం చూసినా ఈపీఎఫ్లో జమ అయ్యే మొత్తం కన్నా పింఛన్లుగా చెల్లిస్తే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. నిరుడు పింఛన్ నిధికి 71,780 కోట్లు జమ కాగా, పింఛన్లో చెల్లించినది 23,410 కోట్లు మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు పెన్షన్లు చెల్లించడానికి డబ్బులు లేవని సర్కారు చెప్పడం సమంజసం కాదనే భావించాలి. ప్రస్తుతం ఉన్న 81 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల్లో 78 లక్షల మందికి 5,000 రూపాయల కంటే తక్కువ పెన్షనే వస్తుంది. 58 లక్షల మందికి 2,000 కంటే తక్కువ లభిస్తుంది. రూ. 1,000 పెన్షన్ను 5,000 రూపాయలకు పెంచాలంటే 46,918 కోట్లు కావాలి. పెన్షన్ను 10,000కు పెంచాలంటే దీనికి రెట్టింపు మొత్తం కావాలి. ఇలా చెల్లించే స్తోమత మూల నిధికి ఉంది. ఒక న్యాయమూర్తి నేతృత్వంలో స్వాతంత్ర కమిషన్ను నెలకొల్పి అన్ని అంశాలను పరిశీలించి న్యాయమైన పెన్షన్ను నిర్ధారించవచ్చు. 2011 జనగణన ప్రకారం దేశ జనాభాలో 8.6%
60 ఏళ్లు దాటిన వారే. 2050 కల్లా వీరి జనాభా 20.8% చేరనున్నారు. వీరిలో ప్రైవేటు రంగ ఉద్యోగుల యోగక్షేమాల చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న జీతంలో సగాన్ని పెన్షన్‌గా నిర్ణయించడంపై ప్రభుత్వం కనీస విధిగా భావించాలి. అలాగే ఇక చేయూత పెన్షన్ విషయానికొస్తే ఈరోజు దాదాపు 27 జిల్లాల వరకు ఈ కొత్త చేయూత పెన్షన్‌ల ప్రారంభం అవుతుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారం అయితే వచ్చింది. కానీ అవి ఏ జిల్లాలో అనేది తెలియజేయలేదు. పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.